నాగేశ్వరన్ నా డ్రైవరు. ఈ రోటరీ క్లబ్ వారు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం పెట్టినారు. వాళ్ళకి ధన్యవాదములు. మొదటిగా ఈసీజీ, బ్లడ్ చెకప్, షుగరు, 5 రకాల టెస్టులు పెట్టినారు. ఈడ ఆర్టీసీలో అధిక టెన్షన్ల వలన చాలా డ్రైవర్లు కానీ చనిపోతున్నారు. ఇవాళ చేసిన ఇది పెట్టినందుకు చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతున్నది అని వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. టెస్టులు ఒకసారి అయితే చేయించినారు సార్. బ్లడ్, బీపీ, షుగర్ ఇవే మాత్రమే. ఈసీజీ అవేం లేదు సార్. ఇవాళ పెట్టినందుకు మంచిది సార్. అందరికి చాలా ఉపయోగపడుతుంది సార్. అదికి టెన్షన్ వల్ల డ్యూటీ చేసే అందరికి టెన్షన్ సరిగ్గా డ్యూటీ ఉంది కానీ లాంగ్ పోయే వాళ్ళు అంటారు, లోకల్ పోయే వాళ్ళు అంటారు, అది ఇది అందుకే సార్. నా పేరు ఏ పరమేశ్వర, నేను డ్రైవరు. ఈడ లోకలే, ఆదూరు లోకల్ చేస్తుంటాను. ఇది ఆదూరు వారు రోటరీ క్లబ్ వారు ఆధ్వర్యంలో మన మెడికల్ చెకప్ పెట్టినారు. దాని గురించి కొద్దిగా పర్వాలేదు. మనం బయట పోవాలి చేసుకోవాలంటే చేసుకోలేము కాబట్టి వాళ్ళు పెట్టినారు. ఈసీజీ, బ్లడ్ చెకప్. గతంలో డ్యూటీలో ఉన్నప్పుడు అంటే చాలా మంది మూర్ఛ రావడము లేదంటే గుండె నొప్పి రావడము అలాంటివన్నీ జరిగినాయి కదా. అవునండి. క్యాంప్ పెట్టడంతో ఏమనిపిస్తుంది? మనకు మంచిది అనిపిస్తుంది అండి, మంచిది అనిపిస్తుంది. ప్రభుత్వం ద్వారా కానీ గతంలో ఈ డిఎం సార్ కానీ ఎవరైనా వీళ్ళ ఆధ్వర్యంలో ఎప్పుడైనా ఏర్పాటు చేశారు? ఇది మంచి కార్యక్రమం. మంచి కార్యక్రమం సార్. అది అదే సార్. పేరు ఏ పరమేశ్వర సార్. నా పేరు ఏ లక్ష్మణ. ఇక్కడ ఆదోన్ డిపోలో నా కంట్రోలర్గా పనిచేస్తున్నా. ఇక్కడ గత 2-3 నెలలుగా ఆదోన్ డిపో యందు అనారోగ్య సమస్య వల్ల, ముఖ్యంగా గుండె జబ్బుల వల్ల, హై బీపీ, వీటి కారణంగా డ్రైవర్ కండక్టర్ సోదరులు అట్లాగే మా డిపో మేనేజర్ గారు కూడా గుండె జబ్బుకు గురైనాడు. దాదాపు ఈ మధ్య కాలంలో ఉన్న నెల రోజుల నుండి 5 మంది చనిపోయినారు డ్రైవర్లు, కండక్టర్లు. ఈ కారణంగా మేము డిపో మేనేజర్ గారిని, ఇన్ఛార్జిగా ఉన్న మా ఎంఈఓ డిపో మేనేజర్ గారిని కన్సల్ట్ కావడం జరిగింది. యూనియన్ లీడర్, నేను ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ఇక్కడ ఆదోన్ డిపోలో. కన్సల్ట్ అయ్యి మనం మెడికల్ క్యాంప్ నిర్వహించుకోవాలి. ఇక్కడ అందరికీ, డ్రైవర్లకు, కండక్టర్ సోదరులకు, తర్వాత మెకానిక్ సోదరులకు, అందరికీ, యావత్ సిబ్బందికి మెజార్టీగా మనం మెడికల్ క్యాంప్ నిర్వహించి ఇక్కడ మెడికల్ పరీక్షలు చేయించాలా. ముఖ్యంగా రక్త పరీక్షలు, గుండె జబ్బులు, ఈసీజీ ఇలాంటి వాళ్ళు చేయిస్తే ఏమన్నా సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బయటపడితే వాళ్ళు అలర్ట్ కావడానికి ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడడానికి ఎంతో దోహదపడుతుంది అని చెప్పి డిఎం గారికి రిక్వెస్ట్ చేయగా డిఎం గారు స్పందించి రోటరీ క్లబ్ వాళ్ళను కన్సల్ట్ కావడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి మా విజ్ఞప్తిని మన్నించి, మా డిఎం గారి విజ్ఞప్తిని వారు మన్నించి ఉచితంగా ఇక్కడ రోటరీ క్లబ్ వారు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ డిపో మొత్తం సిబ్బంది తరఫున నేను ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్గా వారికి, రోటరీ క్లబ్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను? నేను 35 years నుండి చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఎవరైనా ఉచితంగా మెడికల్ క్యాంప్ ఎప్పుడైనా నిర్వహించాలి? లాస్ట్ మంత్ ఎప్పుడు నిర్వహించింది? లాస్ట్ మంత్ 2 months బ్యాక్ ఒకసారి నిర్వహించినారు. అయినా ఎక్కువ మంది పాల్గొనలేకపోయినారు. మెడికల్ క్యాంప్ నందు 6 months ఒకసారి అయినా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తే, ఎందుకంటే ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగి, ముఖ్యంగా డ్రైవర్, కండక్టర్ సోదరులు ఈ డ్యూటీ వల్ల ఒత్తిడికి లోన్ అవుతుంటారు, స్ట్రెస్కు లోన్ అవుతుంటారు. కాబట్టి బీపీలు పెరగటానికి, లేదంటే గుండె జబ్బులకు లోన్ అవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్వచ్ఛందంగా క్లబ్ వారు, రోటరీ క్లబ్ వారు అయితే ఇంకెవరైతే స్వచ్ఛందంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి సహకరించాలని చెప్పి వారు కోరుతున్నాము. ప్రత్యేకంగా రోటరీ క్లబ్ వారికి నిర్వహించినందుకు మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో నందు, ఆదోని ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో నందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నోబెల్ నర్సింగ్ హోమ్ వారి పర్యవేక్షణలో హెల్త్ చెకప్ క్యాంప్ జరుగుతూ ఉంది. డయాబెటీస్ అండ్ కార్డియాక్ హెల్త్ చెకప్ క్యాంప్. దీనికి సంబంధించి చాలా మంది ఆర్టీసీ డ్రైవర్ సోదరులు మరియు కండక్టర్ సోదరులు ఆరోగ్యానికి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో డ్యూటీలో ఉండగా 2-3 తీరిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్టీసీ డిపో మేనేజర్ గారు
రోటరీ క్లబ్ వారిని సంప్రదించారు. సంప్రదించిన వెంటనే మా సెక్రటరీ అయినటువంటి డాక్టర్ సైఫుల్లా సార్ వెంటనే స్పందించి ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక్కొక్క మనిషికి దాదాపు 400 రూపాయల ఖర్చుతో ఈ హెల్త్ చెకప్ క్యాంప్ జరుపుతా ఉన్నాము. క్రియాటిన్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, హెచ్ఐబి టెస్ట్, మరియు షుగర్ టెస్ట్, ఈసీజీ వీటన్నిటిని కలుపుకొని తర్వాత టెస్ట్ అయిన వెంటనే మళ్ళా టౌన్లో ప్రముఖ డాక్టర్లు అయినటువంటి బాలాజీ సార్, శ్రీనివాసులు సారు, మరియు ఆప్థమాలజిస్ట్, డెంటిస్ట్, తర్వాత న్యాచురోపతి డాక్టర్, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే మన డ్రైవర్ సోదరులు ఎప్పుడు డ్యూటీలో ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ తింటా ఉంటారు, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఇప్పటి నుంచి ఎట్లా మార్చుకోవాలి. మనం చూసినట్లయితే చాలా మంది ఇప్పటి వరకు వచ్చిన పేషెంట్స్ లో కూడా అందరూ చాలా మటుకు బీపీ పేషెంట్స్ ఉన్నారు. వీటికి సంబంధించి వీటిని ఎలా డీల్ చేయాలి అని చెప్పేసి ఒక కౌన్సిలింగ్ పద్ధతి కూడా పెట్టడం జరిగింది ఈరోజు. కాబట్టి మేము పెట్టిన ఈ క్యాంపు మా ఆర్టీసీ సోదరులందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఈ అవకాశాన్ని మాకు మా రోటరీ క్లబ్ కి ఇచ్చినటువంటి డిపో మేనేజర్ గారికి మరియు ఆర్టీసీ వారికి, ఏపీఎస్ఆర్టీసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. నా పేరు సందీప్ రెడ్డి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్, ఆధుని. నేను డిపో మేనేజర్. నా పేరు అమర్నాథ్. పోయిన నెల 30వ తారీఖున ఒక డ్రైవరు, 31వ తారీఖున అదేవిధంగా ఇంకో డ్రైవరు వాళ్ళు గుండె నొప్పుల వలన కాలం చెల్లినది. అదేవిధంగా 6వ తారీఖున డ్యూటీలో ఒక కండక్టర్ కూడా గుండె నొప్పి రావడంతో కర్నూలుకు వెళ్ళిన తర్వాత స్టంట్ వేసిన తర్వాత ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మేము రోటరీ క్లబ్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడమైంది ఈ విధంగా చెకప్ చేయమని. ఈ మెడికల్ క్యాంప్ పెట్టాలని వాళ్ళని కోరితే వాళ్ళు పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చి ఈరోజు ఈ డయాబెటిక్, నెక్స్ట్ ఈ గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్, అదేవిధంగా డయాబెటిక్ వలన ఈ కళ్ళకు ప్రాబ్లం కానీ లేకపోతే పళ్ళకు ప్రాబ్లం ఏమన్నా వచ్చినా కానీ రిలేటెడ్ కానీ, తర్వాత డ్రైవర్లు మా దగ్గర ఏమంటే ఎక్కడ లైన్లో వెళ్తుంటారు, ఎక్కడ ఏది దొరికినా అది రుచికరంగా లేకపోయినా వాళ్ళు తినేస్తుంటారు. అది ఎలా తీసుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ అనేది వాళ్ళకు చెప్పడానికి వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరికీ ఫస్ట్ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు. మేము కూడా వాళ్ళు చెప్పే సూచనలు ఈరోజు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు చెప్పేవి పాటించాలని మేము కూడా చెప్తాము వాళ్ళకందరికీ. వీళ్ళందరికీ నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ నమస్తే. అమర్నాథ్ నా పేరు, ఎమ్మిగూరు డిపో మేనేజర్ని, ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ ఆధుని.